అప్పులో ఆఖరి రూపాయిని కూడా తీర్చాకే నువ్విచ్చే డబ్బుని మేం తీసుకునేది. అమ్మా, అంటే అప్పటిదాకా రెక్కల్ని నమ్ముకున్న నేను మీ నాన్నగారు ఎప్పట్లాగే కష్టపడతాం. కానీ నేను సంపాదిస్తున్నా కూడా మీరు... తప్పదురా. అప్పుల్ని పెట్టుకుని అవసరాలు తీర్చుకుంటే అంతకన్నా అన్యాయం ఉండదు. కానీ అమ్మా, కళ్యాణ్కి మన ఇంటి పరిస్థితి మొత్తం తెలుసు. నువ్వు భయపడుతున్నట్టుగా తనేమీ అనుకోడు. తను అనుకోకపోవచ్చు, కానీ తన వాళ్ళు రేపు పెళ్ళయ్యాక తన భార్య. అందుకేరా చెప్పేది, డబ్బు బంధుత్వాల్ని మాత్రమే కాదు, స్నేహాల్ని కూడా చెడగొడుతుంది. నువ్వు కళ్యాణ్ ఎప్పటికీ అలా కాకూడదు. మీ స్నేహం కలకాలం కలిసి ఉండాలి. అలా ఉండాలంటే ఈ డబ్బును నువ్వు కళ్యాణ్కి ఇచ్చి తీరాలి. గ్రేసీ, మొన్న ఆపరేషన్ చేసిన పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది? నార్మల్గానే ఉంది డాక్టర్. కాంప్లికేషన్స్ ఏమీ లేవు. కాకపోతే ఇడ్లీలు పెడితే నోటికి రుచించటం లేదట. అందుకని మీతో చెప్పకుండా వేడివేడి మిరపకాయ బజ్జీలు తెచ్చిపెట్టమంటున్నాడు. అవి తినే కడుపు చెత్తకుండీలా తయారయ్యి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ ఆవిడతో చెప్పు, ఇంకొకసారి స్పైసీ ఫుడ్ ఇస్తే అవుట్ అయిపోతాడు అని. మనమేం చేయక్కర్లేదు, అంతా ఆవిడే చూసుకుంటుంది. అలాగే డాక్టర్. హాయ్ కళ్యాణ్. హలో సార్, ఏంటి లీజర్గా ఎలా వచ్చారు? కూర్చోండి. నీకోసమే. చెప్పండి సార్, మీకోసం ఏం చేయడానికన్నా రెడీ. అయితే ఈ డబ్బు తీసుకో. రామ్, ఏంటిది? 50,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. నేను అడిగానా? అది కాదు కళ్యాణ్, నేను బాకీని తీర్చేసి బంధాన్ని తెంచాలనుకుంటున్నా, అంతేనా? ప్లీజ్ కళ్యాణ్, దయచేసి నేను చెప్పేది విను. ఏం నువ్వు చెప్పేది? ఆ రోజు నేను మాట వరుసగా అప్పుగా ఇస్తానంటే? ఎలా అన్నా అప్పు అప్పే కదా, తీర్చేయాల్సిందే కదా. ఆ రోజు నువ్వు ఒప్పుకున్నావనే తీసుకోవడానికి నేను కూడా ఒప్పుకున్నాను. రామ్ ప్లీజ్, మన స్నేహానికి ఈ డబ్బు అడ్డుగోడ కాకూడదు అంటే దయచేసి తీసుకో. నువ్వు చేసిన సహాయం వల్లే మూతపడ్డ ఫ్యాక్టరీ మళ్లీ తెరుచుకుంది. మొదటి నెలలోనే 50,000 లాభం వచ్చింది. ఈ డబ్బును అమ్మకు చూపిస్తే ముందు నీకిచ్చేయడమే న్యాయం ఉంది. అది కాదు రామ్, వచ్చిన డబ్బంతా తిరిగిచ్చేస్తే మరి మీకు? నా కాళ్ళు నా స్వాధీనంలోకి వచ్చాయి. ఈ చేతుల్లో కష్టపడి పనిచేసే సత్తా ఉంది. మరింతగా శ్రమిస్తాను, మరింతగా సంపాదిస్తాను నేను. రామ్, ఒక్క నెలలోనే నీలో ఎంత మార్పు! ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చెప్పలేనంత గర్వంగా ఉంది. నువ్వు గెలుస్తావు, తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా. కళ్యాణ్, ఎక్కడున్నావు? హాస్పిటల్లో. ఏమ్మా? ఏం లేదురా, నీ పెళ్లి పనులకి మ్యారేజ్ హాల్ వాళ్ళకి అడ్వాన్స్ ఇద్దామనుకున్నాం కదా. హాల్ వాళ్ళు, డెకరేషన్ వాళ్ళు వచ్చారు. అన్నింటికీ కలిపి 15 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వాలి. వాళ్ళని కాసేపు వెయిట్ చేయమని చెప్పమ్మా. నేను బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని అరగంటలో ఇంటికి వస్తాను. అలాగే, త్వరగా రా. ఈలోగా నేను డెకరేషన్ ఆల్బమ్స్ చూస్తూ ఉంటాను. సరే. ఏంటి కళ్యాణ్? అదే, మ్యారేజ్ హాల్ వాళ్ళు వచ్చారట. కళ్యాణ మండపానికి డెకరేషన్కి కలిపి 15 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వాలట. అమ్మేమో తొందరపడిపోతుంది. ఓహో, వెరీ గుడ్. అందుకే బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని ఇంటికి వెళ్ళాలి. హలో. హలో కళ్యాణ్, ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను? హాస్పిటల్లో. అంటే ఇంకా నువ్వు బయలుదేరలేదన్నమాట. ఇవాళ నా పెళ్ళి. ఓ, మరో అరగంటలో ముహూర్తం. తమరు మర్చిపోతారనే ఫోన్ చేసి గుర్తు చేస్తున్నాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. గుర్తుంది, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇంకా ఎప్పుడు? నేను తాళి కట్టిన తర్వాత బయలుదేరతావా? త్వరగా రండి. ఓకే, ముహూర్తానికి ముందుగానే వస్తాను. షూర్?
ష్యూర్ పెళ్ళి కొడక, తప్పకుండా వస్తాను. వెయిట్ చేస్తుంటాను. బాయ్. బాయ్. అదేంటి కళ్యాణ్, ఇప్పుడేగా మీ అమ్మగారితో ఇంటికి వస్తున్నానని చెప్పావు. అదే ఆలోచిస్తున్నాను. ఇటు పెళ్లి ఏర్పాట్లు వెయిటింగ్, అటు కొలిగ్ పెళ్ళి వెయిటింగ్. ఏం చేయాలబ్బా? పెళ్లికి వెళ్ళాలన్నారు, బయలుదేరదామా? 1 minute. రామ్, నువ్వేమనుకోకపోతే ఓ చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? 15 లక్షలకి చెక్ రాసిస్తాను. నువ్వు కొంచెం బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసి ఇంట్లో మా అమ్మకి ఇచ్చేవా ప్లీజ్? అలాగే. థ్యాంక్ యూ రామ్. నువ్వు ఉండబట్టే ప్రతిసారి నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి. ఇట్స్ ఓకే. ఉంటాను. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. చూసావా స్వప్న, రామ్ మనకి ముహూర్తానికి టైం అవుతోంది, బయలుదేరదామా? ఆ, మ్. పద. బెనర్జీ, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. బావలేడా? ఇంకా రాలేదు సార్. రాలేదా? గోవిందం, ఇప్పుడు ఎలా? నాకు అవతల ఫ్లైట్ టైం అవుతోంది. వీరు ఈయన దయానంద్ గారని పెద్ద బిజినెస్ మ్యాన్. బావకి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఓ నమస్తే అండి. నమస్తే. గోవిందం, మీ బావ ఫ్యాక్టరీ రీఓపెన్ చేశాడని, మా కంపెనీ ఆర్డర్లన్నీ మీ బావ ఫ్యాక్టరీకే ఇవ్వాలని నువ్వు బతిమలాడితే ఇంత దూరం వచ్చాను. నీ మీద నమ్మకంతో లక్షల ఆర్డర్ ఇవ్వాలని వస్తే ఎక్కడయ్యా మీ బావ? సార్, వచ్చేస్తాడు సార్, దారిలో ఉండుంటాడు. ఎప్పుడయ్యా వచ్చేది? మీ బావ వచ్చేలోపు నేను ఢిల్లీ వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అవుతుంది. సార్, 5 నిమిషాలు సార్, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఫోన్ చేయి, రమ్మని చెప్పు. అలాగే. బెనర్జీ, బావొచ్చేలోపు సార్కి కొంచెం. అలాగే రండి సార్. సరే, పద. బావని సర్ప్రైజ్ చేద్దామని పెద్ద పార్టీని తీసుకొస్తే పోయి ఇవాళ లేటుగా రావాలా? గోవిందం, బావ ఎక్కడున్నావు? క్యాష్ డ్రా చేయడానికి బ్యాంక్కి వెళ్తున్నాను. మరి నువ్వు? ఫ్యాక్టరీలోనే బావా. దయానంద్ గారని పెద్ద బిజినెస్ మ్యాన్. మనకి లక్షల్లో ఆర్డర్ ఇస్తారంటే ఆయన్ని తీసుకొచ్చాను నీకు పరిచయం చేద్దామని. నువ్వు ఎక్కడున్నావు? అర్జెంటుగా రా. ఇప్పుడా? నేను బ్యాంక్కి వెళ్తున్నాను. బావా, బ్యాంకుకి మధ్యాహ్నం అయినా వెళ్ళొచ్చు. నువ్వు ఇప్పుడు రాకపోతే దయానంద్ గారు వెళ్ళిపోతారు, లక్షల ఆర్డర్ చేయి జారిపోతుంది. అది కాదు గోవిందం, నేను. బావా, నా మాట పోకూడదంటే నువ్వు అర్జెంటుగా వచ్చేయి. సరే. సార్, ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తున్నాడు. ఓకే ఓకే. మన ప్రోడక్ట్స్ గురించి చెప్పావా? చేశాను సార్. ఎక్కడయ్యా మీ బావ? మాటల్లోనే వచ్చేసాడు. బావా, దయానంద్ గారని. నమస్తే. గ్లాడ్ టు మీట్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ ఫ్యాక్టరీ గురించి, మీ ప్రోడక్ట్స్ గురించి మీ సూపర్వైజర్ ఇప్పుడే అంతా చెప్పాడు. One minute. ఓకే, క్యారీ ఆన్.
హలో ఆంటీ. ఆ రామ్, ఎక్కడున్నావయ్యా? ఏమైంది ఆంటీ? కళ్యాణ్ నీతో చెప్పానన్నాడు బాబు. పెళ్లి మండపం వాళ్ళు, డెకరేషన్ వాళ్ళు అడ్వాన్స్ డబ్బు కోసం వెయిట్ చేస్తున్నారట. బ్యాంక్ నుంచి నువ్వు ఆ 15 లక్షలు డ్రా చేసి తీసుకొస్తే. అలాగే ఆంటీ, వచ్చేస్తున్నాను. అలాగే. ఏమైంది బావా? గోవిందం, కళ్యాణ్ పెళ్లికి వెళ్తూ అర్జెంటుగా బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకురావాలి అంటే సరే అన్నాను. ఈలోగా నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నావు. తొందరే ఉంది బావా, తర్వాత డ్రా చేయొచ్చు కదా. నీకు తెలీదు గోవిందం, ఈ 15 లక్షల్ని కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు పెళ్లి మండపానికి డెకరేషన్కి అడ్వాన్స్గా ఇవ్వాలంట. డబ్బు కోసం వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారంట. అందుకే అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటి బావా, అగ్రిమెంట్స్ మీద సంతకం చేయకుండా నువ్వు వెళ్ళిపోతే దయానంద్ గారు ఏమనుకుంటారు? అదే ఆలోచిస్తున్నాను. అక్కడ వాళ్ళు, ఇక్కడేమో ఈయన. బావా, నువ్వు కళ్యాణ్ పెళ్లి కోసం? తప్పే ఉంది గోవిందం, కళ్యాణ్ నా ఫ్రెండ్. మరి అర్చన? గోవిందం ప్లీజ్, మన మధ్య ఈ టాపిక్ రాకూడదని చెప్పాను. ఓకే బావా, నీ ఇష్టం. సరే, ఆ చెక్కు నాకివ్వు. నేను బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకొస్తాను. థ్యాంక్స్, త్వరగా వెళ్ళిరా. అలాగే, నీ క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి కదా, ఏర్పాట్లకి నీతో పాటు నేను తోడుగా ఉంటాను. మిస్టర్ రామ్, నాకు ఫ్లైట్కి టైం అవుతుందండి. వస్తున్నాను సార్. గోవిందం ప్లీజ్. సరే. గోవిందం, బ్యాంక్ నుంచి క్యాష్ డ్రా చేసావా? డ్రా చేశాను. అయితే సరాసరి కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. నేను వెళ్ళను. ఏమైంది నీకు? పిచ్చి పట్టింది బావా, చాలా. బావా, నా కళ్ళ ముందు కనిపించిన ఈ దృశ్యాన్ని చూసి నా రక్తం మరిగిపోతుంది బావా. అంటే? వాళ్ళిద్దరే బావా, వాళ్ళిద్దరే కనిపించారు. ఛీ, సిగ్గు ఎగ్గు లేకుండా నడి రోడ్డు మీద అచ్చం మొగుడు పెళ్ళాలాగా. గోవిందం క్షమించు బావా, నేను నీ అంత గొప్పని మాత్రం కాదు. మామూలు సాదాసీదా మనిషిని, సగటు మనిషిని. ఈ రహస్యాన్ని నా గుండెల్లో దాచుకోలేను. నేను చెప్పేస్తాను, వెంటనే అత్తయ్యకి మావయ్యకి చెప్పేస్తాను. ప్లీజ్, దయచేసి అలాంటి పిచ్చి పని చేయకు. వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు. కాదు, కాకూడదు. బావా, నీ చేతిలో చెయ్యేసి మాటిచ్చానని ఇన్నాళ్ళు భరించాను. ఇక నా వల్ల కాదు బావా. నీకు ఒట్టేసి కూడా ఈ నిజాన్ని బయట పెడితే నాకు పాపమే చుట్టుకుంటుందేమో. అయినా సరే, ఈ ఘోరాన్ని గురించి అత్తయ్యకి మావయ్యకి చెప్పేస్తాను. గోవిందం ప్లీజ్ ఆగు. అంతే,
గోవిందం అత్తయ్య, మావయ్య, అత్తయ్య. ఏయ్, ఏంటా అరుపులు? ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో ఎవరూ లేరా? ఇప్పుడు ఎలా? ఏమైంది? ఏం కొంప మునిగిపోయింది? నిజంగానే కొంపలు మునిగిపోయేంత ముఖ్యమైన పని ఈ లోకంలో ఎక్కడా కనీ విని ఎరుగని దారుణం. ఏంటి నువ్వనేది? అవును, నా నోటితో నేను ఎలా చెప్పను? ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం? అర్చన కనిపించట్లేదు అనుకున్నాం కదా. అనుకోవడం ఏంటి? నిజమే కదా. కాదు చెల్లెమ్మా, అబద్ధం. అర్చన ఇక్కడే ఉంది. ఈ ఊర్లోనే ఉంది. డాక్టర్ కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతుంది. ఏంటి నువ్వు చెప్పేది? నిజం చెల్లెమ్మా, డాక్టర్ కళ్యాణ్ని అర్చన పెళ్లి చేసుకోబోతుంది. ఈ నిజం తెలిసి కూడా బావగారు సైలెంట్ గా ఉన్నారు. అదేంటే నేను అడగబోతుంటే నన్ను కూడా సైలెంట్ గా ఉండమని నోరు నొక్కేశారు. గోవిందా, అర్చన ఇంకో పెళ్లి చేసుకోబోతోందా? ఈ విషయం తెలిసి కూడా బావగారు సైలెంట్ గా ఉండిపోయారా? అవును చెల్లెమ్మా, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఉండబట్లకి నేను బావగారు నిలదీస్తే ఆయన ఏమంటున్నారో తెలుసా? అర్చన నన్ను ద్వేషిస్తుంది, నన్ను అసహించుకుంటుంది, కాబట్టే మరో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలి అనుకుంటుంది అంటున్నారు. మారిన మనిషిగా తన భార్య దూరమైనా ఎక్కడున్నా ఎవరిని పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నారట. అంతేకాదు, కళ్యాణ్ తన స్నేహితుడు కాబట్టి తన స్నేహితుడికి ఎప్పటికీ ఈ విషయం తెలియకూడదని చెప్పి దాస్తున్నారు. బావగారు దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. నిజంగానా? అవును, నిజంగానే. జరుగుతున్న దారుణాన్ని చూడలేక, నిప్పులాంటి నిజాన్ని నా గుండెలను దాచుకోలేక రాత్రింబవళ్ళు నాలో నేను నలిగిపోతున్నాను. ఛీ! ఇది అన్యాయం మాత్రమే కాదు, ఘోరం, పాపం. అగ్ని సాక్షిగా తాళి కట్టిన తన భార్యని మరో మగాడు పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి కూడా బావగారు నిమ్మకి నీరెత్తినట్టు ఉండిపోవడం. పెళ్ళైన ఒక ఆడదానిగా అర్చన భర్త బ్రతికుండగానే మళ్ళీ మరో మగాడి చేత మాంగళ్యాన్ని కట్టించుకొని పాపాన్ని మూట కట్టుకోవాలని అనుకోవడం దారుణం. అయినా బావగారంటే తప్పు చేశారు కాబట్టి ఆ గిల్టీ ఫీలింగ్ తో తన భార్య మరో పెళ్లి చేసుకున్నా ఓకే అనుకుని ఉండొచ్చు. కానీ అర్చన పెళ్లి చేసుకొని బావగారితో కాపురం చేసి కూడా మరో పెళ్లి చేసుకుంటుందా? మరో మగాడితో కలిసి జీవితాన్ని పంచుకుంటుందా? అమ్మా, ఎంత తప్పు, ఎంత తప్పు!
ఈ తప్పు జరగకూడదని నేను వెళ్ళి అర్చనతో మాట్లాడతానన్నాను. మీరిద్దరి క్షేమం కోరేవాడిగా మధ్యవర్తిగా వెళ్ళి అర్చని బతిమాలతాను అన్నాను. మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతాను అన్నాను. మరి బావగారు ఏమన్నారు? వద్దన్నారు. విరిగిన మనస్సులు అతుక్కోవు అన్నారు. సిఫార్సుల ద్వారా కాపురాలు చక్కబడవు అన్నారు. పైగా ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దని ఒట్టు కూడా వేయించుకున్నారు. ఒట్టేసి కూడా నిజాన్ని బయట పెట్టినందుకు ఆ దేవుడు నాకు ఎలాంటి శిక్ష విధించినా పర్వాలేదని అత్తయ్యకి మావికి చెప్పాలని వస్తే వాళ్ళిక్కడ లేరు. అన్నయ్య, వాళ్ళు లేకపోతేనే నేనున్నాను. పద, మనిద్దరం వెళ్దాం. జరగబోయే దారుణాన్ని ఆపుదాం. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా అడ్డుకుందాం. చెల్లమ్మ, నువ్వు అన్నయ్య, ఆశ్చర్యంగా ఉందా? ఈ సౌందర్య మనసు లేని బండరాయి, దుర్మార్గురాలు, రాక్షసి అనుకున్నావు కదూ? నా తోడి కోడలిగా అర్చన మీద గెలుపుని సాధించాలి అనుకున్నానే కాని ఏనాడు తన కాపురం కూలిపోవాలి అనుకోలేదు. ఇవాళ ఆవేదనతోనో ఆవేశంతోనో అర్చన ఇలాంటి తప్పు చేస్తుంటే బావగారు ఆ తప్పుని సమర్థిస్తూ ఆ పెళ్లికి సపోర్ట్ చేస్తుంటే చూస్తూ కూడా నాకెందుకులే అనుకునేంత సెల్ఫిష్ని కాను.